రాయదుర్గంలోని శాంతినగర్ కూరగాయల మార్కెట్లో పరిస్థితి పరిశీలించానని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. రైతులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ₹3 వసూలు చేయవలసిన చోట ₹10 వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇదేంటని ప్రశ్నిస్తే రైతులపై దాడులు చేస్తున్నారని కాపు రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. అన్యాయాన్ని ఎదిరించేందుకు కేసులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. నియోజకవర్గం రాయదుర్గం టౌన్లో శాంతినగర్లో పల్లెటూళ్ళ నుంచి ఎంతోమంది రైతులు తాము పండించినటువంటి కూరగాయలు, టమోటాలు కావచ్చు, వంకాయలు కావచ్చు, క్యాబేజీ కావచ్చు, ఇలా అనేక రకమైన కూరగాయలని అమ్మడానికి రాయదుర్గానికి తీసుకొని వస్తారు. కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే చాలామంది రైతులు చాలా బాధపడుతూ కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. అదేమంటే మున్సిపల్ గెజెట్ ప్రకారంగా, ఇక్కడ మున్సిపల్ గెజెట్ ఉంది, కమిషనర్ గారితో గెజెట్ కూడా తీసుకున్నాను. ఇది గెజెట్. ఈ గెజెట్ ప్రకారంగా ఒక సంచికి కానీ ఒక బాక్స్ కానీ కూరగాయలకి ₹3 మున్సిపాలిటీ తరఫున వసూలు చేసుకోవచ్చు. కానీ అక్కడ జరుగుతున్నది ఏమంటే రెండింతలు కాదు, మూడింతలు కాదు, అంతకు మించి ₹3 వసూలు చేయవలసిన చోట ₹10 వసూలు చేస్తూ ఉన్నారు. వసూలు చేయడం ఒక ఎత్తు, ఇంకొక వైపు రైతులను ఒక తీవ్రమైనటువంటి శారీరక మానసిక హింసకు గురి చేస్తూ